కొత్త సీఎం రేఖా గుప్తా మంత్రుల ప్రమాణ స్వీకారంలో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. ఈ కార్యక్రమంలో ఎందరో నేతలు పాల్గొన్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లు హైలైట్గా నిలిచారు. దీనికి కారణం ప్రధాని మోడీనే. ప్రధాని మోదీ చంద్రబాబు, పవన్ కళ్యాణ్లను వేదికపై ప్రత్యేకంగా పలకరించారు. ఏపీ సీఎం చంద్రబాబును అభినందించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో సరదాగా కాసేపు జోకులు వేశారు. అయితే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పడి నవ్వేలా ప్రధాని ఏం జోకులు వేశారా అన్నది ఇంట్రెస్టింగ్గా మారింది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై ప్రధాని జోకులు వేశారు. ఆయన ఆహార్యం గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రధాని మోదీ తన స్టైల్కి భిన్నంగా ఇతర సీఎంల సమక్షంలో ఆందీపై వేసిన జోకులతో పవన్తో సహా అందరూ నవ్వేశారు. ఢిల్లీ సీఎం రేఖా గుప్తా ప్రమాణ స్వీకారోత్సవ వేదిక పైన ఈ అరుదైన సన్నివేశం చోటు చేసుకుంది. మోదీ, పవన్ మధ్య సంభాషణ, నవ్వులు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మోదీ తనతో ఏమన్నారో ఆ తర్వాత జనసేన అధినేత మీడియాకి చెప్పారు. రామ్లీలా మైదానం వేదిక మీదకి ప్రధాని మోదీ రాగానే అందరూ నేతలు లేచి నిలబడి నమస్కారం పెట్టారు. వేదిక పైన ముందుగా కనిపించిన పవన్తో మోదీ మాట్లాడారు. నవ్వుతూ పవన్ ఆహార్యం పైన ప్రశ్నించారు. పవన్ దీక్షా వస్త్రాధారణను ప్రధాని గమనించారు. ఎప్పుడు దీక్షలోనే ఉన్నట్లు కనిపించడం పైన ఆసక్తిగా ప్రశ్నించారు. అన్నీ వద్దనుకొని హిమాలయాలకు వెళ్లాలని అనుకుంటున్నావా అంటూ మోదీ అనడంతో దానికి సమాధానంగా పవన్ ఇంకా సమయం ఉందని చెప్పారు. So he was saying, are you planning to go to Himalayas or what? I said, chhod ke. And I said, maybe the next little extension of them. I said, still there's a lot of time to go to Himalayas. Now do your job. That's what I said. Sir, after 27 years in Delhi, BJP government is, what are you expecting? What do you have to say on it? It is a very historic success. It is that the trust quotient has really increased in Modi ji's leadership. And BJP and NDA under the leadership of Modi ji could reach out to nook and corner of our nation, but finally I think capturing power here is a very significant thing and it's a very historic achievement. Thank you. దీంతో అక్కడ ఉన్న నేతలు నవ్వుల్లో మునిగిపోయారు. గతంలోనూ ఎన్డీఏ మీటింగ్లో ఏ పవన్ నై ఆందీ అంటూ జనసేనాని ఆకాశానికి ఎత్తేశారు మోదీ. ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటనలో బిజీగా గడుపుతున్నారు. ఇవాళ మధ్యాహ్నం ఢిల్లీ సీఎం ప్రమాణ స్వీకారోత్సవం సహా పలు కార్యక్రమాలలో పాల్గొన్నారు. ఉదయం 10 గంటలకు కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్తో చంద్రబాబు, పవన్ భేటీ అయ్యారు. ఇటీవల కేంద్ర బడ్జెట్లో పోలవరానికి 12,000 కోట్లు కేటాయించగా నిధుల విడుదలపైన కేంద్ర మంత్రితో చర్చించారు. అలాగే పోలవరం కుడి, ఎడమ కాలువలను 17,500 క్యూసెక్కుల నీటి తరలింపు సామర్థ్యంతో నిర్మించేందుకు అవసరమైన ఆర్థిక సహాయం పైన విజ్ఞప్తి చేశారు. మధ్యాహ్నం 3 గంటలకు అమిత్ షాతో సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. ఏపీకి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించారు. సాయంత్రం 5 గంటలకు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్తోనూ చంద్రబాబు సమావేశమయ్యారు. మిర్చి ధర పతనం కావడంతో కష్టాలలో ఉన్న రైతులను ఆదుకునేందుకు సహాయం చేయాలని కేంద్ర మంత్రిని కోరారు. దీనిపై కేంద్రానికి ఇప్పటికే పలుమార్లు సీఎం లేఖలు రాశారు. అనంతరం సాయంత్రం 6 గంటలకు ఢిల్లీ పర్యటన ముగించుకొని హైదరాబాద్ నివాసానికి బయలుదేరారు.